తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను. తెలియపరచెదను. కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించెను. కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించెను. నీ కృపతిశయము నిత్యము కీర్తింతును. నిత్యము కీర్తింతును. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా దానికంటే ముందు 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం. 27, 28, 29 కలిసి చదువుకుందాం. 27, 28, 29 కలిసి చదువుకుందాం. చదవండి. Eat the bread and drink this cup of the Lord unworthy shall be guilty of the body and blood of the Lord. Let man examine himself, so that let
Eat that bread and drink that cup. For he that eateth and drinketh unworthy, eateth and drinketh damnation for himself, not discerning the body. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల రక్షక, నీ వలలో ప్రవేశిస్తుండగా ఇంతవరకు ఎందరో బట్టి నేను ఆరాధించాము నాయన. మేము ఎరిగిన వారమై నీవు మా కొరకు పడిన పాటలు, కష్టాలు, శ్రమలు, వేదనలు బట్టి ప్రభా మరొకసారి మేము దాని విలువను ఎరిగిన వారమై నలగొట్టబడిన ఆ శరీరం, చిందించబడిన ఆ రక్తం గాలికి కాదు నా కొరకు, మా రక్షణ కొరకని అదెంత విలువైందో ఎరిగిన వారమే దాని ఎదుట దాన్ని తాకాలంటే ఎంత యోగ్యత అవసరమో గ్రహించిన వారమై సరిచేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారమై నీ వలలో ప్రవేశించుటకై మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయన యొక్క బల్లలో పాలు పంపులు పుచ్చుకోవడం ఈజీ, చేయి పెట్టి తీసుకోవడం, దానివల్ల వచ్చేటువంటి పరిణామం నిర్లక్ష్యంగా పెడితే అది భయంకరమని దేవునికి వాక్యం చేత హెచ్చరింపబడుతున్నాం. ఆ 31, 32 వచనాలు చదివితే అక్కడ మీలో అనేక మంది రోగులను అయి ఉన్నారు. కాబట్టి ఆ భయంకరమైన శిక్షకు గురి కాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడి అట్లా చేయి వేయడం మంచిది. ప్రభువులో చేయాలంటే ఫిజికల్గా దాన్ని తాకడం ఈజీయే, కానీ ఫిజికల్గా దాన్ని తాకముందు మనం మెంటల్గా కూడా చాలా సఫర్ కావాలి, మెంటల్గా కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి. మానసికంగా దాని కొరకు సిద్ధపడాలంటే దాన్ని తాకకుండా ఉన్నట్లుగా కొన్నిసార్లు మన గతం జ్ఞాపకం చేస్తాం. నువ్వు గతంలో ఇలాంటి పాపాలు చేశావు, నువ్వు అర్హుడవు కాదు అనేటువంటి స్వరము నీకు నాకు వినబడతా ఉండదు. ఒకసారి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయంలో 12వ వచనం చదివితే ఇక్కడ వెనకున్నవి మరిచి అంటాడు కదండి. చూడండి, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినైనను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, ఏమంటున్నాడు అక్కడ? నేను ఆల్రెడీ సంపాదించుకున్నాను, సంపూర్ణ స్థితి కలిగి ఉన్నాను అని నేను అనట్లేదు. ఆ 12వ వచనం చదివితే we need to forget the past, our sinful past lifeని మనం ఏం చేయాలంట? మరచిపోవాలి. ఎందుకంటే గతంలో తాను ఏమై ఉన్నాడో అది మాటి మాటికి అపోస్తలుడైన పౌలుకి జ్ఞాపకం చేస్తూ ఉంది. శరీరం దేవునికి యోగ్యుడిగా బ్రతకడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తన గతం యాక్ట్స్ చాప్టర్ 7లో చేసిన పొరపాటు, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 52వ వచనంలో తాను చేసినటువంటి ఆ యొక్క పాపము అది మాటి మాటికి అతన్ని గిల్టీగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు అతను చంపిన వారి యొక్క వస్త్రములకు కాపలాగా ఉన్నాడు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే స్టెఫెను యొక్క చావుకు కారకుడు అని తాను బ్లేమ్ చేసుకుంటున్నాడు. స్టెఫెను యొక్క చావుకు సమ్మతించినటువంటి వాడు. He approved it. He also became part of one of those people who stoned him to death. చంపిన వారికి కూడా ఈయన కూడా పాలి భాగస్థుడు అయినాడు. మాటి మాటికి ఆ పాపము, ఆ నరహత్య, తన గతము మాటి మాటికి జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకనే తను వెనక్కున్నవి మరిచి అన్నాడు. నేను ఇదివరకు సంపూర్ణ స్థితి పొంది ఉన్నాను నేను అనుకోనట్లేదు. అయితే నేను వెనక్కి చూడాలన్నా ముందుకు చూడాలన్నా, వెనక్కి జ్ఞాపకం చేసుకోవాలన్నా లేదా వెనకున్న గత పాస్ట్ జీవితాన్ని పక్కన పడేసి నేను ముందుకు చూడాలి, నేను ముందుకు వెళ్ళాలి. నేను నా ఎదుట క్రీస్తును ఉంచుకోవాలి. ఎవరు ఉంచుకోవాలి? క్రీస్తును. నా కొరకు సిలువ వేయబడినటువంటి ఆయనను చూడాలి. ఎందుకంటే హిస్ పాస్ట్ హ్యాడ్ బీన్ ఫర్గివెన్, హిస్ పాస్ట్ సిన్స్ హ్యాడ్ బీన్ ఫర్గివెన్. ఆయన గతంలో చేసిన పాపములకి పరిహారం ఆల్రెడీ దొరికేసింది. మనము వెనక్కి చూడకుండా ముందుకు పోవడానికి శక్తి ఎక్కడ దొరుకుతుంది? దేంట్లో శక్తి ఉంది చెప్పండి? దేంట్లో ఉంది శక్తి చెప్పండి?
ఐఎమ్ నో మోర్ గిల్టీ. నేను ఇక ఏమాత్రం కూడా నేను నేరస్తున్న అపరాధిని కాను అనే నిశ్చయత ఏమిస్తుంది మనకి చెప్పండి? ద ఫర్గివ్నెస్ విచ్ వి రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్. గతంలో మన జీవిత విధానానికి, మన పాప జీవితానికి ప్రాయశ్చిత్తం దొరికేసింది. ఈ బల్ల మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, యూ హ్యావ్ బీన్ ఫర్గివెన్. సంబడి ఎల్స్ పెయిడ్ ద ప్రైస్ ఫర్ యూ. నీ కొరకు ఆయన వెల చెల్లించినాడు. నీ పాపములు పరిహరించబడ్డాయి. యు ఆర్ నో మోర్ ఎ సిన్నర్. నువ్వు ఇక ఏమాత్రం కూడా పాపివి కాదు. రిసీవ్డ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. నీ యొక్క రక్షకుల నుంచి నీకు ఆల్రెడీ ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. ఇక 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 పాస్ట్ లో చేసినటువంటి ఆ పాపము నిన్ను నేరస్తునిగా నిలబెట్టడానికి దానికి పవరు లేదు. నౌ యు ఆర్ హోలీ. మనం పాపంలో బలహీనమై తిరిగి ఆ పాపంలో లోకంలో పడిపోవడానికి మెయిన్ కారణం చాలా మంది జీవితాల్లో గతం ఎక్కువగా వాళ్ళని ఎత్తి చూపించడమే. ఎక్కువగా గతాన్ని చూసి వాళ్ళలో ఒక ఆలోచన వచ్చేస్తే, ఇంత భయంకరమైన పాపాలు చేశాను, నేనెట్లా ప్రభువును సమీపించగలను, పళ్ళని ఎలాగా సమీపించగలను? ఆ పాత జీవితము నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు అతడు పరిశుద్ధపరచబడ్డాడు, క్షమాపణ పొందాడనేటువంటి విషయము మర్చిపోతాడు. అందుకనే వెనకున్నవి విడిచిపెట్టి అన్నాడు. 12వ అధ్యాయంలో అదే మనం చదువుతాం. అతని ముందు ఒకరిని ఉంచుకున్నాడు, క్రీస్తుని అతని ముందు ఉంచుకున్నాడు. క్రీస్తుని ఎరుగుట తన గోల్గా ఉంచుకున్నాడు. అపోస్తలుల పౌలు జీవితంలో ఉన్న గోల్ ఏంటంటే, టు నో క్రైస్ట్ మోర్ అండ్ మోర్. డే బై డే, మూమెంట్ బై మూమెంట్, హీ వాంటెడ్ టు నో మోర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం తన గురి. అంత మాత్రమే కాదు, టు బీ లైక్ క్రైస్ట్. ఇంకోటి, ఆయన వలె జీవించడం నా గురి. ఏంటది? ఆయన వలె జీవించడం నా గురి. మనం ఉంచుకోవాల్సిన గోల్ ఏంటంటే, ఆయనంత తెలుసుకోవాలి. మనల్ని పరిపూర్ణతలోనికి అనుదినము నడిపించేది ఏది అంటే పాస్ట్ కాదు, నా పాస్ట్ లైఫ్ కాదు. నేను తీసుకునే నిర్ణయం నన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఏంటి నిర్ణయం? ఐ వాంట్ టు నో మోర్ ఆఫ్ హిమ్, మోర్ ఆఫ్ ద వన్ హూ సేవ్డ్ మీ. నన్ను రక్షించిన వాడి గురించి నేను తెలుసుకోవాలి. ఐ వాంట్ టు బి లైక్ హిమ్. ఆయన వల్ల నేను జీవించాలి, ఆయనను పోలి నేను నడుచుకోవాలి. అందుకనే 13వ వచనం చదివితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము, సహోదరులారా పొందుకొని ఉన్నానని చదువు, తలంచుకున్నాను. బట్ ఐ విల్ డూ వన్ థింగ్, ఐఎమ్ డూయింగ్ వన్ థింగ్. నేను ఒక పని చేస్తున్నాను. ఏంటది? ఫర్గెట్టింగ్ ద థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్. నా వెనక ఉన్న వాటిని నేను మరచి. నీవు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు దేవుని చేత విమోచింపబడ్డావు, నువ్వు క్షమాపణ పొందావు అని సత్యం గ్రహిస్తావో, నీ పాస్ట్ను మర్చిపోవడానికి ఆ క్షమాపణ సహాయపడుతుంది. ఫర్గివ్నెస్లో ఎంత పవర్ ఉందంటే, నువ్వు పాతవాడివి కాదు. సో హూఎవర్ ఇస్ ఇన్ క్రైస్ట్ ఇస్ ఎ న్యూ క్రీచర్. అంతే కదా? ఒక్కసారి నువ్వు క్రీస్తునందు వచ్చేసినావు, క్రీస్తునందు ఉన్నావు, క్రీస్తుని ఎరిగినావు, there is no more that old nature is working in you. ఆ పాత స్వభావం, ప్రాచీన స్వభావం వీళ్ళు ఇక పని చేయడం, ఆ శక్తి కోల్పోయింది. యు ఆర్ ఎ న్యూ క్రీచర్. యువర్ లైఫ్ ఇస్ రిన్యూడ్. నూతన పరచబడ్డావు. యు రిసీవ్డ్ ఎ న్యూ లైఫ్. ఒక కొత్త జీవితం నీకు వచ్చింది. ఒకవేళ నీకు జ్ఞాపకం వచ్చిన పాస్ట్, ఏమనుకుంటావు తెలుసా? దాంట్లో నేను లేను, దాని ప్రభావం నా మీద లేదు, దాని పవర్ కోల్పోయింది. ఎందుకంటే ఆయన నాకు అనుగ్రహించినటువంటి క్షమాపణ నన్ను సంపూర్ణంగా పాస్ట్ నుంచి నన్ను వేరు చేసింది, ప్రాచీన స్వభావం నుంచి నన్ను వేరు చేసింది. మనం వేరు చేయబడినటువంటి, నేను వేరు చేయబడ్డాను. దట్ ఓల్డ్ మ్యాన్ హెస్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఆ ప్రాచీన స్వభావం కలిగిన వాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. వాట్ ఐఎమ్ నౌ ఇస్ నాట్ వాట్ ఐ వాజ్ వన్స్. ఇప్పుడు నేనున్న వాడిని, పాతవాడిని కాదు. నేను నూతన పరచబడ్డాను, నేను క్షమాపణ దొరికేసింది, అన్ని తుడిచివేయబడ్డాయి. అయితే నాకు ఇప్పుడు ఒకటి ఉంది, నా ముందు ఒక గోల్ ఒకటి ఉంది. ఏం తెలుసా? ఐ సెట్ మై క్రైస్ట్ బిఫోర్ మీ. నా ఎదుట క్రీస్తును ఉంచుకున్నాను.
ఆయనను గురించి ఎరుగుట నా ముఖ్య ఉద్దేశం. ఇక నేను చేయవలసింది ఏంటంటే ఆయనను ఇంకా లోతుగా ఎరగాలి. ఆయన ఎరుగుట నా గోల్, ఆయన వల్ల జీవించుట నా గోల్. అంత మాత్రమే కాదు, ఆయన ఏమై కోరుకున్నాడో, ఆయన నీలో నాలో ఏమి ఆశిస్తున్నాడో, ఆయన నీ పట్ల కలిగినటువంటి ఆలోచన ఏమై ఉన్నదో అది. వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, ఆయన నా నుంచి ఏమి కోరుతున్నాడో అలాగున నేను బ్రతుకుట, అది చేయుట. ఏంటి గోల్? ఫైనల్ గోల్ ఏంటి? ఇందాక చాలామంది ఇప్పుడు ఆరాధిస్తున్నప్పుడు నేను విన్నాను, అన్న కూడా చేసినాను, జాషువా. విమోచింపబడ్డాం, ఆయన ఎరిగాం. ఆయన ఎరిగే ఈ ప్రక్రియ మనం ప్రాణం పోయేంత వరకు కొనసాగుతూ ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చేసి నేను ఎరిగేశాను సంపూర్ణంగా క్రీస్తును అని చెప్పలేవు. ప్రతి దినము ఒక కొత్త దినం. ఒక మాట ఉంది కదా, ప్రతిరోజు ఒక కొత్త రోజు. మన పాట ఆ రోజు నిన్నెన్నడు మరెన్నడు రాని రోజు. ఈ రోజు ప్రతిరోజు ఒక కొత్త రోజు. క్రీస్తుతో నడక, క్రీస్తుతో నడుచుట, ఆయనతో సహవాసం, ఆయన గురించి ఎరుగుట రోజు రోజుకి కొత్తగానే ఉంటుంది. ఆయన తెలుసుకునే కొద్దీ ప్రత్యక్షపరచుకుంటూనే ఉంటాడు. ఆయన గురించి పూర్తిగా నాకు తెలుసండి నేను చెప్పినట్టు చెప్పగలిగే ధైర్యం కలిగిన బిడ్డ భూమి మీద ఇంకా ఇంతవరకు నాకు పూర్తిగా తెలుసు యేసయ్య గురించి. నీ జీవితకాలం అంతా దాని గురించి రీసెర్చ్, ఆయన గురించి చేసిన రోజు ఒక కొత్తదనమే ఆయన గురించి అనుభవిస్తాను. పాతదనము ఉండదు, పులిసిపోయిన పిండి ఉండదు. చేపల మార్కెట్కి పోయినా చేప కొన్నప్పుడు చేప అమ్మవాడు ఏమన్నాడంటే, కొర్రమీను ఎప్పుడు తెచ్చిన కొర్రమీను ఎక్కువ తెస్తాను. వాడు తీసుకుని ఇట్లా పట్టి, సార్ ఫ్రెష్ సార్, ఇప్పుడే తీసినాం సార్, ఇప్పుడే తీసి కింద పెట్టాం సార్, మీరు వచ్చినారు సార్, ఇంతవరకు బతికుని సార్, ఇప్పుడే చచ్చిపోయింది సార్ అని. అది ఇప్పుడే చచ్చిపోతే అది ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇప్పుడే చచ్చిపోతే ఫ్రెష్ ఉంటుంది. తొందరపడి తీసేసుకున్నా. ఇంటికి వచ్చి కడిగిన తర్వాత 4-5 సార్లు కడుగుతాం కదా, ఉప్పు పసుపు వేసి. తర్వాత మళ్ళీ ఫైనల్గా అది వేస్తాం, నిమ్మకాయలు పిండి ఒక 10 minutes నానబెడతాం. నానబెట్టిన తర్వాత తీసి కడుగుదామని చూసరికి స్మెల్ వస్తుంది. నాకు ఎక్కువ కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫ్రీగా కొనలేదు దాన్ని. ఎలా కొన్నాను? వెల చెల్లించి కొన్నాను. వాడు నన్ను మోసం చేశాడు. స్పీడ్గా వెళ్ళి ఏం చేశానంటే, ఏమి ఇచ్చాను? ఫ్రీగా ఇచ్చావా నాకు? దీనికి వెల చెల్లించి కొన్నాను, ఇదా నువ్వు ఇచ్చేది అని అట్లా పడేసిన. ఈ చేపలు నువ్వే ఇంట్లో చేసుకొని తినిపో, నీకు తెలుస్తుంది దీని రుచి. నీ డబ్బు, నేను ఇచ్చిన డబ్బు కూడా నాకు ఇవ్వద్దు అంటే, సార్ ఆగండి సార్ సారీ సార్ అని చెప్పి టక్కని తీసి ఇచ్చేసాడు డబ్బు. కుళ్ళిపోయిన చేప వస్తేనే నాకు అంత కోపం వచ్చింది. మన కొరకు క్రయం చెల్లించిన ప్రభువు ఎదుట మన జీవితాల్లో అసహ్యమైంది ఆయనకుంటే, ఆయన క్రయం చెల్లించాడు కాబట్టి ఆయన తట్టుకోలేడు. క్రీస్తుని ఎరగనటువంటి బిడ్డ అయితే దాన్ని అంతగా పట్టించుకోండి. ప్రభు యొక్క బల్లని సమీపించినప్పుడు మనకు ఉచితంగానే వచ్చింది. ఏంది? రక్షణ మనకు ఉచితంగానే వచ్చింది, క్షమాపణ. కానీ నీకు నాకేం ఖర్చు కాలే, కానీ ఆయనకు ఖర్చు అయింది, ఆయన కోపం. అందుకనే రోమన్స్ 12:1-2 ఉంటుంది, ప్రజెంట్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. మీ దేహములను సజీవ యాగముగా ఆయనకు అనుకూలముగాను పరిశుద్ధముగాను ఎలా సమర్పించాలంటే కుళ్ళిపోయింది. ఒకవేళ ఆయన చేతులు నేను కుళ్ళిపోయిన చేపగా, ప్రభువా నన్ను స్వీకరించండి ఏమంటాడు? పాపిగా ఉన్నప్పుడు స్వీకరిస్తాడు. ఆయన క్షమాపణ అడిగిన తర్వాత, ప్రభువా నీ క్షమాపణ పొందిన నేను ఇదిగో నీ ఎదుట వచ్చానని ఆయన ఎదుట మనం ఆయనకు అసహ్యమైనటువంటి బ్రతుకును కలిగి నిలబడితే, క్రయం చెల్లించి దాని ప్రతిఫలం పొందిన తర్వాత కూడా ఆయనకు అయిష్టలంగా జీవిస్తే, నేను ఆ కవర్ని పడేసినట్టు పడేస్తాడు. ఎట్లా పడేస్తాడు? నేను ఎట్లా పడేసిన కవర్ని? అమ్మిన వాడి మీద కోపం వచ్చింది. బెల్ల చెల్లించాను నేను. అరే నీ కొరకు క్రయం పెట్టాను, నా బల్ల దగ్గరకు వస్తున్నావు. నీకు ఖర్చు కాలే, నాకు ఖర్చు అయింది. నువ్వు డబ్బు ఇచ్చి కొనలేదు, నేను పెట్టి కొన్నాను నిన్ను. నేను వెళ్ళ చెల్లించాను. దట్స్ వై ఐ డిమాండ్.
ఫిట్నెస్. ఐ డిమాండ్ హోలీనెస్. దాన్ని సమీపించడానికి కావలసినటువంటి వర్దినెస్, అర్హత, యోగ్యత. సో గత వారం మనం బల్లలో చేయిపెట్టి మళ్ళీ ఈ వారం బల్లలో చేయిపెట్టడానికి వస్తున్నామంటే అంత ఈజీగా రాలేదు. మనం ఈ వీకెండ్ అంతా కూడా, ఈ వీక్ అంతా కూడా పోరాటం చేసాం. ఈ వీక్ అంతా కూడా మనము క్రయం చెల్లించినాం. ఈ వీక్ అంతా కూడా మళ్ళీ ఆయన బలను సమీపించాలి కాబట్టి భయంతో బతికినాం. ఆ బలను సమీపించడానికి సిద్ధపడ్డాం. పోయిన వారం తీసుకున్నాము, మధ్యలో మన నిర్లక్ష్యంగా బతికి మళ్ళీ ఈరోజు తీసుకోవడానికి మనం రాలే. వి ద పీపుల్ హూ ఆర్ సేవ్, మనం రక్షింపబడినటువంటి మనము జీవించే జీవితం సవాల్తో కూడింది. ఏ రోజుకు ఆ రోజు కాన్షియస్లో జీవించాలి. ఎవరి బిడ్డలం మనం. అపోస్తలుడైన పౌలు ఏ రోజుకు ఆ రోజు ప్రభు కొరకు బ్రతికాడు. ఏ రోజుకు ఆ రోజు జీవిస్తే చాలు. ఇప్పటి నుంచి వచ్చే వారం వరకు ఒకేసారి కమిట్మెంట్ చేసుకుని వారం తగినట్టుగా నేను జీవించేస్తాను చెప్తే మనం బతకలేము. ఏ రోజుకు ఆ రోజు జీవించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఎరిగిన వాడు, తన క్రీస్తు, తన రక్షకుడు క్రయము చెల్లించాడు కాబట్టి ఆయన దృష్టిలో యోగ్యుడిగా ఉండాలంటే నేను కూడా క్రయము చెల్లించాలి. ఆయన ఇంప్రెస్ చేయాలంటే స్వీకరించిన క్షమాపణను కాపాడుకోవాలి, కడగబడిన ఆ స్థితిని భద్రపరచుకోవాలి. అందుకే ఆయన ముందు గోల్ పెట్టుకున్నాడు, ఆయన ఎదుట యోగ్యుడిగా కనపడడానికి. ఎలాగ మనం ఆయన ఎదుట యోగ్యుడిగా కనపడగలం? క్రీస్తును చూడకుండానా? క్రీస్తును గోల్గా పెట్టుకోకుండానా? ఆయన గురించి ఎరిగే ప్రయత్నం చేయకుండా ఆయన కొరకు మనము బ్రతకగలమా? చెప్పండి. దిస్ ఇస్ వాట్ హీ వాస్ డూయింగ్. ఆయన కొరకు జీవించాడు. ఆయన యొక్క దృష్టి ఆయన ఎదుట ఎవరిని పెట్టుకున్నాడో ఆయన మీద నుండి తొలగిపోకుండా అనుదినము జాగ్రత్త పడ్డాడు. ఐ సెట్ క్రైస్ట్ బిఫోర్ మీ. నా ఎదుట క్రీస్తును పెట్టుకున్నాను, కానీ తీసుకుని బయటకు వెళ్ళిన తర్వాత నా ఎదుట క్రీస్తు కాకుండా ఇంకేదైనా రావడానికి అవకాశం ఉంది. దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఐ మిస్ మై ఫోకస్. నేను ఎవరిని ముందు పెట్టుకున్నానో ఆయన చూడకుండా నా ఫోకస్ షిఫ్ట్ అయ్యి డిస్ట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం, ప్రమాదం ఉంది. ఈ వారం అంతా ఆయనను మనం ఎదుట పెట్టుకొని వచ్చామా? చెప్పండి. అంటే నేను పెట్టుకొని వచ్చాను, మీరు కూడా పెట్టుకొని వచ్చారు అని అడుగుతున్నాను కాదు. పెట్టుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. అంత ఈజీగా జరగలేదు. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. క్రీస్తుని ఎదుట పెట్టుకొని నడవడం అంత ఈజీ నీ శక్తి చేత కాదు. అందుకనే ఇదే ఫిలిపియన్స్ 4:13 అంటాడు, ఐ కెనాట్ డూ ఇట్ మై సెల్ఫ్. అది నన్ను నేను నా శక్తి చేత చేసేది కాదది. బట్ ఐ కెన్ డూ దిస్ through the one who strengthens me. So every day you need to be more dependent on his strength. ఆయన యొక్క శక్తి మీద ప్రతిరోజు నువ్వు ఆధారపడినప్పుడే నీ ఫోకస్ మిస్ కాకుండా ఉంటుంది, నీ దృష్టి ఆయన నుంచి తొలగకుండా ఉంటుంది. మిస్ కావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి, మిస్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం నెక్స్ట్ సండే వరకు మందిరంలోనే ఉండము. ఎక్కడ ఉంటాం? మందిరం బయట వెళ్తాం. ఫోకస్ మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం ఈ కాన్షియస్లో బ్రతికినాం కాబట్టే ఈరోజు ధైర్యంగా ఆయన బలలో చేయగలం. హూమ్ యూ సెట్ బిఫోర్ త్రూ అవుట్ ద వీక్. గత వారం అంతా ఎవరిని ముందు పెట్టుకున్నా పరీక్ష చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు తన ఎదుట క్రీస్తును ఉంచుకున్నట్లుగా మనము గత వారం అంతా ఆయన ముందు ఉంచుకుని నడిచామా? అంటే పని చేయకూడదు, ఏం చేయకూడదు, ఆయన గురించి ఆలోచించాలని కాదు. నువ్వేమి చేసినా నీ మైండ్లో ఉండాలి. నువ్వు బజారుకి వెళ్ళినా ఆయన నీలో ఉండాలి, నీ మనసులో. నువ్వు పనిచేసే స్థలానికి వెళ్ళినా నీ మనసులో ఆయన ఉండాలి. అప్పుడు ఆయన బలను సమీపించినప్పుడు గొప్ప కాన్ఫిడెన్స్తో దగ్గరికి వస్తాం. గత వారం అంతా ఆయన నీ ఎదుట ఉన్నాడా? గత వారం అంతా ఆయనను పోలి నడవడానికి ప్రయాసపడ్డావా? Did you try to be like him throughout the week? Did you set him before you? అది నీ గోల, నా గోల. వాళ్ళ దగ్గరికి ఈజీగా వచ్చేసాం. అందుకే తన జీవితంలో ఈ మాట పెట్టుకుని ఉన్నాడు గోల్.
ఎందుకంటే అలాగున క్రీస్తు కొరకు జీవించడానికి, ఆయనను ముందు పెట్టుకోవడానికి, ఆయన తెలుసుకోవడానికి, ఆయన పోలి నడుచుకోవడానికి, ఆయన ఉద్దేశం, హిస్ పర్పసెస్, తన లైఫ్లో ఏమై ఉన్నదో ఆ పర్పసెస్ నెరవేర్చబడినట్లుగా జీవించడానికి కాస్ట్ హిమ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఏమైందంటే హీ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అలాగున జీవించడానికి ఏమైందంట, ఏం జరిగింది అంటాడు తన గురించి. తను ఏమంటే ఇట్ అబ్జార్బ్డ్ ఆల్ మై ఎనర్జీ టు బీ లైక్ హిమ్. నా శక్తి అంతా ఉపయోగపెట్టాలి, నా శక్తి అంతా ఏం చేయాల్సి వచ్చింది, వాడవలసి వచ్చింది. అందుకని 1 కొరింథీలో పందరంగం ముందు నిలబడేవాడు ఎలా జీవిస్తాడో మనం 1 కొరింథీ 9వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ ఎస్. ఎట్లా పరిగెత్తాలి అంటే లాస్ట్ వీక్ అంతా పరిగెత్తినాం, వ్యర్థంగా పరిగెత్తినామా? మనము పరిగెత్తాను దేవుని యొక్క శక్తి చేత, నేను పరిగెత్తగలిగాను, నా శక్తి కాదు, అనుదినమైన శక్తి మీద ఆధారపడి లాస్ట్ వీక్ అంతా నేను ఆయన ఆత్మ సంబంధమైన పరుగు, ఆయన కొరకు నేను పరిగెత్తాను అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తాం? ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి చెప్పండి? వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆరాధించినప్పుడు కూడా కాదు, కానీ నిజంగా చెప్పాలంటే ఆరాధించేప్పుడు కూడా తెలియాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఊరికి పెదవులతో ఆరాధిస్తే నాకు ఇష్టం లేదు, ఈ జనులు నన్ను పెదవులతో మాత్రమే, దీస్ పీపుల్ వర్షిప్ మీ విత్ దే ఆర్ డూయింగ్ లిప్ వర్షిప్. అంటే వీళ్ళు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆరాధన కూడా యాక్సెప్ట్ చేయలేదని అర్థం. అనుదినము ప్రభు కొరకు బహుమానం పొందినట్లుగా పరిగెత్తేవాడికి ఏమొస్తుంది చెప్పండి? పరిగెత్తేవాడు స్టార్టింగ్లో పరిగెత్తేవాడిని ప్రాక్టీస్ చేస్తాడు కదా, అభ్యాసం చేస్తాడు కదా. ఏం చేస్తాడు? అభ్యాసం చేస్తాడు. జర్నీ మారథాన్ 5 కిలోమీటర్స్ పరిగెత్తింది మొన్న లాస్ట్ ఇయర్ కదా. ఆ 5 కిలోమీటర్స్ పరిగెత్తాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేసింది. రోజు 1 కిలోమీటర్, రోజు 1 కిలోమీటర్, రోజు 1 కిలోమీటర్. ఆ డే వచ్చినప్పుడు ఒక్కసారి 5 కిలోమీటర్స్ పరిగెత్తాలి. చిన్న వీడియో క్లిప్ పెట్టింది, స్టార్టింగ్ది ఎండింగ్ది పెట్టింది. స్టార్టింగ్ పరిగెత్తినప్పుడు యాక్టివ్గా ఉన్నారు, విజిల్ వేయగానే టక్ 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 పరిగెత్తుంది. ఎండింగ్ పాయింట్ వచ్చింది, ఫినిషింగ్ లైన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక వీడియో క్లిప్ పెట్టింది. అప్పుడు వీడియో పెట్టి ఎట్లా పరిగెత్తింది? ఫస్ట్ ఇట్లా పరిగెత్తుంది, లాస్ట్లో ఇట్లా పరిగెడుతుంది. అరే ఫస్ట్ ఏముంది, లాస్ట్ ఏముంది? ఫస్ట్ ఉన్నది ఏంటి? ఎనర్జీతో పరిగెత్తింది. అది ఫినిషింగ్ పాయింట్కి వచ్చేటప్పుడు ఏమైంది? ఎనర్జీ ఏమైంది? సి టు ఫినిష్, టు రన్ దట్ ఫినిషింగ్ లైన్, రన్ టు దట్ ఫినిషింగ్ లైన్, ఇట్ అబ్జార్బ్డ్ ఆల్ హర్ స్ట్రెంగ్త్. ఏమైంది? ఇట్ అబ్జార్బ్డ్ ఆల్ హర్ స్ట్రెంగ్త్, ఎగ్జాస్టెడ్. తను ఆ ఫినిషింగ్ లైన్కి వచ్చేసరికి ముందున్న శక్తి అంతా కూడా వినియోగించి, అంత అయిపోయేంత చివరి ఘట్టం వరకు కూడా లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ముందున్న శక్తి లేదు. అంటే ఏమైంది? ఆమెలో ఉన్న శక్తి అంతా కూడా ఇన్వెస్ట్ చేసేది. అది ఎంత సత్యమో, ఆయనను పోలి జీవించాలంటే కూడా అనుదినము నీ యొక్క లోపల ఉండే శక్తి అంతా కూడా వాడాలి. అంత ఈజీగా ఆయన సహాయం చేస్తాడు. నేను సహాయం చేస్తలే, నువ్వు పరిగెత్తు, ఇక్కడే ఉండు, నీకు బహుమానం వస్తాడు అవుతుందా కదా? లే, ఆయన శక్తి ఇస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. నువ్వు ప్రయాసపడాలి. అందుకే పరుగు పద్దాలు చూడండి. అదే 25వ వచనం చదవండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనం. 19 పోరాడు ప్రతివాడు ప్రతి విషయముల యందు ఎట్లుండదు? డిసిప్లైన్ హింసెల్ఫ్. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాడు, ప్రతి విషయంలో మితముగా ఉంటాడు. అంటే గత వారమంతా కూడా జాగ్రత్తగా ఉన్నామా? ఎంత మాట్లాడినామా? బౌండరీ దాటిపోయినా? దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎక్కడైనా అదుపు దాటినామా? అదుపు తప్పినామా? తినే అన్నం విషయంలో కూడా 12 మంది పరిగెత్తేవాడు డైట్ కూడా జాగ్రత్తగా తీసుకుంటాడు. నిద్ర కూడా ఏ టైం పోవాలో ఆ టైంలో పోతాడు. ఎంత తినాలో అంతే తింటాడు. ప్రాక్టీస్ చేస్తాడు. ఇష్టానుసారంగా తిని పరిగెత్తాలనుకుంటే పరిగెత్తాలి. అన్నిట్లో మితం. ఒక రిస్ట్రిక్షన్ ఉంది. చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధించిన జీవితంలో కూడా ప్రభువును ఇంప్రెస్ చేయడానికి, మనము ప్రభువును సంతోషపెట్టే విధంగా జీవించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిగెత్తేవాడు చాలా మితముగా ఉంటాడు.
అతడు క్షయమైనటువంటి బహుమానం పొందుటకు పరిగెడతాడు. కానీ మనం ఏ బహుమానం పొందడానికి పరిగెడుతున్నాం? అక్షయమవు కిరీటమును. దే రన్ ఫర్ ది కరప్టబుల్ ప్రైజ్ విచ్ ఇస్ కరప్టబుల్, నశించిపోయే క్షయమైపోయేటువంటి బహుమానం పొందడానికి వాళ్ళు పరిగెడితే, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి బహుమానం క్షయమైంది కాదు. క్షయమైనది పొందాలంటేనే ఇంత కష్టపడుతున్నాడే. క్షయమైన బహుమానం, క్షయమైన కిరీటము, క్షయమైనటువంటి ప్రైజ్ తీసుకోవడానికి ఇంత కష్టపడుతున్నాడే. అక్షయమైన కిరీటం పొందడానికి, అక్షయమైన బహుమానం పొందడానికి నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు ఆ అక్షయమైన కిరీటం కొరకు పరిగెత్తడం, క్షయమైన కిరీటం కొరకు పరిగెత్తడానికంటే ఇంకా జటిలమైంది కదా, కఠినమైంది కదా. నిలబడి చెప్పడానికి నాకు చాలా ఈజీగా ఉంది, చేయడం చాలా కష్టం. అందుకే ఏం కావాలి మనకి? నేను నడవలేను ప్రభువా, నా సొంత బుద్ధితో నేను ఇంప్రెస్ చేయలేను. లార్డ్, ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. ప్రభువా, నీ శక్తి నాకు కావాలి. బల్లను సమీపించడం అంటే కఠినమైంది, కానీ అనుదినము అనుక్షణము నన్ను నేను సరి చేసుకుంటూ ఆయన దగ్గరికి రావాలి. ఎక్కడ పొరపాటు జరుగుతుందో అక్కడ సరి చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఆయన ఎదుట నిలబడినప్పుడు నాలో ఎటువంటిది ఆయనకి ఇష్టం కాంతి ఉండకూడదు. వాడు ఫిజికల్గా ఫిట్ ఉండడానికి ప్రయాసపడతాడు, కానీ బల్లను సమీపించాలంటే ఏ విషయంలో ఫిట్ ఉండాలి? ఆత్మీయంగా ఆయన ఎదుట మనం ఫిట్గా ఉన్నామా లేదా అని చూస్తాడు. మనల్ని ఫిట్గా ఉన్నామా లేదా చూసుకోండి అంటున్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యోగ్యముగా ఆయన బలలో పాలు పంపులు పుచ్చుకోవడం చాలా అవసరం. మేలు చేసే విషయంలో అలసిపోవద్దు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కొంచెం. దెర్ ఈస్ అ డేంజర్ ఆఫ్ బీయింగ్ డిసీవ్డ్. మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మోసగాడు ఎప్పుడు వాడి కన్ను మన మీదే. వీళ్ళు బహుమానం పొందకూడదు, వీళ్ళు పరిగెత్తాల్సిన రీతిలో పరిగెత్తకూడదు, వీళ్ళ యొక్క ఫోకల్ పాయింట్ క్రీస్తు ఉండకూడదు, వీరి గురి క్రీస్తుగా ఉండకూడదు, వీరు క్రీస్తుని పోలి నడవకూడదు, క్రీస్తు యొక్క తలంపులు వీరి జీవితాల్లో నెరవేర్చబడకూడదు అని ఒక డిసీవర్ ఏం చేస్తున్నాడు తెలుసా? నేను డిసీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని పరిగెత్తే పరుగు పందెంలో, రెస్లింగ్లో పాల్గొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవడు పిలిస్తే వాడు వాళ్ళ దగ్గరికి పోరు, ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో పోరు. ఎందుకంటే వీళ్ళు ఒక ఎక్సర్సైజ్లో ఉన్నారు, వీళ్ళ మీద చాలామంది కనులు ఉంటాయి. వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అసూయపడేటువంటి రెజ్లర్స్ ఉంటారు, రన్నర్స్ ఉంటారు. ఏం చేస్తారు తెలుసా? వీడు ముందుకు పరిగెత్తకుండా ఆపాలి. వీడు పరిగెడితే మనకు ప్రైజ్ దొరకదు. వీడిని ఎట్లయినా పరిగెత్తకుండా చేయాలి. ఎవరిది పని? నువ్వంటే అసూయపడేది ఎవరు? దేవుని బిడ్డలంటే అసూయపడేది ఎవరు? అపవాది, సైతాన్. నువ్వు మోసపోవాలి. నీ 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 ఫోకస్ మారాలి, క్రీస్తు నుంచి తొలగిపోవాలి ఫోకస్. అందుకే నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నిన్ను డిస్క్వాలిఫై చేయడానికి వాడు సాయశక్తుల ప్రయత్నము చేస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వస్తున్నామంటే, దాంట్లో చేయి వేస్తున్నామంటే, డిస్క్వాలిఫై అయితే ఇస్తామా? చెప్పండి. క్వాలిఫై అయ్యామా లేదా చూసుకోవాలి. గత వారంలో ఎక్కడైనా వాడు మనల్ని మోసం చేశాడా? అందుకని మోసపోకుడి అని రాయబడింది. గాడ్ ఇస్ నాట్ మాక్డ్. దేవుడు వెక్కిరించబడడు. మనం ఏం విత్తుతామో అది కోస్తాము. సో ఏం విత్తుతాము? శరీర సంబంధంగా విత్తితే శరీర సంబంధమైన క్షయమైన పంటను కోస్తాము. అలాగే అదే సమయంలో ఆత్మ సంబంధంగా విత్తితే నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తాం. శరీరానుసారంగా ఎక్కడైనా నడిచి దేవుని ఎదుట మనం అయోగ్యులంగా ఏ విషయంలో మనము అయ్యామో దాన్ని సరి చేసుకొని ఆయన యొక్క బలలో యోగ్యంగా మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో చేయవేయగలరు. దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఆయన కృపావరం ఏంటంటే, ఒకవేళ ఇప్పటికీ నేను ఒకవేళ అయోగ్యంగా ఉంటే ఇప్పటికైనా కూడా ఆయన ఎదుట సరి చేసుకునే బలలో చేయి వేయడానికి అవకాశం ఇచ్చినాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలులాగా మన అనుదిన జీవితంలో క్రీస్తుని గురించి ఎరుగుతూ, క్రీస్తును పోలి నడుస్తూ
ఆయన యొక్క ఉద్దేశములు మన జీవితంలో ఏంటి? ఆయన ఉద్దేశం చెప్పండి. ఇందాక నేను చెప్పడం ఆగిపోయినా. ఏంటి ఆ ఉద్దేశం? చివరికి ఫైనల్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఈ పరుగులో? ఆయన నామం మహింపరచం. ఆయన నామం, ఆయనకు మహిమ తీసుకురావడం. ఫైనల్లీ ఆయన నామం నీ జీవితంలో, నా జీవితంలో మహిమపరచబడ్డాం ఆయన కోరేది. ఆయన నామం మహిమపరచబడింది అనుకోండి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి చెప్పండి? నీ నామం మహిమపరచబడ్డా, నిన్ను కనపరుస్తాడు దేవుడు. మనకు అది ఉండదు. ప్రభా నన్ను కనపరచు, ప్రభా నన్ను హెచ్చించు అంటాడు ప్రభు. నన్ను పోలి నడువు ఫస్ట్. ఏమంటాడు? నన్ను పోలి నడువు. వాక్ లైక్ మీ, టాక్ లైక్ మీ, రన్ లైక్ మీ, లివ్ లైక్ మీ. నన్ను పోలి నడువు. నన్ను పోలి నడవాలంటే నీ ముందు నేను ఉండాలి. నన్ను పోలి నడవాలంటే నీ ముందు నేను ఉండాలి. ఆయన పోలి ఎప్పుడు నడవగలము? ఓన్లీ వెన్ వి సెట్ హిమ్ బిఫోర్ us. ఆయన మన ముందు వచ్చినప్పుడు, ముందు ఏదైనా ఒక మోడల్ ముందు పెట్టుకుంటాం కదా. 5 కిలోమీటర్స్ రన్ చేసింది సక్సెస్ఫుల్గా జర్నీ. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో హాఫ్ మారథాన్ రన్ చేయాలని తీర్మానం చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఇప్పుడు 25 కిలోమీటర్స్ రన్ చేయాలి. అప్పుడు 5 కిలోమీటర్స్. ఇప్పుడు ఎంత? అది ఇప్పుడే ఫోన్ చేసే పాప అంటుంది, పప్ప నాకు రన్ చేయగలనో లేదో భయంగా ఉంది పప్ప అంటు. ఏమంటుంది? 5 అయితే 5కే చాలా కష్టమైంది. ఇప్పుడు 25 కిలోమీటర్స్ అట్ స్ట్రెచ్ ఒకేసారి పరిగెత్తాలి. కానీ ప్రయత్నం చేస్తాను. క్యాలిక్యులేషన్ చేసుకుని అప్పుడే పెట్టుకుంది. ఏంటి? 1 వీక్లో 25 కిలోమీటర్స్ రన్ చేస్తే ఇప్పటి నుంచే చూసారు, ఒక ప్లాన్ చేసుకుంది. గోల్ ఏంటి చెప్పండి? సెప్టెంబర్లో 25 కిలోమీటర్స్ రన్ చేయాలి. సో అది గోల్గా పెట్టుకుంది. అలా చేయాలంటే ఏం చేయాలా? ఎవ్రీ వీక్ 25 కిలోమీటర్స్, ఒక రోజులో కాదు, వీక్లో 25 కిలోమీటర్స్ ప్రతి వీక్ రన్ చేస్తే సెప్టెంబర్కి అంతా కూడా ఆ టైంకి నేను 25 కిలోమీటర్స్ రన్ చేయగలను పప్ప. నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నా, యాక్షన్ ప్లాన్ చేసుకున్నా. ప్రార్థన చేయండి పప్ప, అది ప్రాక్టీస్ చేయాలి నేను. సో ప్రాక్టీస్. ఆ రోజులో ఆ మారథాన్లో తను ప్రజెంట్ అవ్వాలి, రన్ చేయాలి అంటే ఆ రోజు కాదు కదా, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మనం ప్రభు పని దగ్గరికి వచ్చామంటే ఇప్పటికిప్పుడు తీర్మానం చేసుకుని వస్తే మనం తను చేయలేము. గత వారం అంతా మనం దాని కొరకు సిద్ధపడాలి. నేను వచ్చే వారం దేవుని యొక్క బలలో నేను చేయవేయాలి. ఇట్స్ మోర్ హెక్టిక్. చాలా పందెములో పరిగెత్తడానికంటే ఇంకా ఇది కఠినమైంది. అది బాడీకి, ఫిజికల్ బాడీకి దాన్ని శిక్షణ ఇచ్చుకుంటాం. ఇక్కడ ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఆత్మీయంగా ఆంతర్య పురుషుడు సిద్ధపడాలి. దేని ఎదుర్కోవడానికి బల్లను ఎదుర్కోవడానికి. బల్లలు చేయేస్తే ఆశీర్వాదం కాదు, యోగ్యంగా చేయేస్తే ఆశీర్వాదం. మారథాన్ సెప్టెంబర్లో ఉందంటేనే భయం పుట్టుకొని వచ్చింది శీల. సెప్టెంబర్లో మారథాన్ ఉందంటే ఇప్పుడే భయపడుతుంది. అని వచ్చే వారం బల్లలు చేయాలంటే ఎప్పటి నుంచి ఉండాలి భయం? ఎప్పటి నుంచి ఉండాలి చెప్పండి. ఇప్పుడు వేసేస్తాం, వెళ్ళిపోతాం, మర్చిపోతాం. బల్ల వచ్చే వారం బల్ల ఉంది. మారథాన్ కంటే పవర్ఫుల్. యూ నీడ్ టు ప్రెజెంట్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్. ఆయన ఎదుట నిలబడాలి. నిలబడేదే కాదు, ఆయనను స్పర్శించాలి. బల్లం తాకడం అంటే అర్థం ఏంటి? తోమా శిష్యుడు ఆ రోజు పునరుత్థానం లేచిన తర్వాత ఎరుషలేములో తలుపులు వేసుకుని ఉన్నప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు శిష్యులు ఎలాగైతే తాకి చూశారో అలాగ తాకడం. ఆయన ఈ రూపంలో వచ్చి నన్ను తాకు, నన్ను ముట్టండి, నన్ను చూడండి అంటాడు. ఆయన తాకాలంటే ఆయన తాకగలిగే యోగ్యత కలిగిన వారిని ఉంటారు. యు నీడ్ టు ప్రిపేర్ బిఫోర్ హ్యాండ్ టు టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్. దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ బలలో పాల్గొని పుచ్చుకోవాలంటే అప్పటికప్పుడు అనుకుని వచ్చినట్టు కాదని నువ్వు సిద్ధపడుతూ రావాలి ప్రతిదినము. ఈ రోజు వరకు ఇట్స్ లైక్ అన్ అథ్లీట్. ప్రిపేర్ హిమ్సెల్ఫ్, ఎక్విప్ హిమ్సెల్ఫ్, ట్రైన్ హిమ్సెల్ఫ్ టు ద డే ఆఫ్ పర్ఫార్మెన్స్. ఆ రోజు తాను పాల్గొనే ఆ దినము కొరకు ఏ రీతికి ముందుగానే ఒక అథ్లీట్ అంటే పందెంలో పాల్గొనేవాడు ఎలాగ సిద్ధపడతాడు, యుద్ధంలో ఆ యొక్క రెస్లింగ్లో పాల్గొనేవాడు ఎట్లా సిద్ధపడతాడు, అలా సిద్ధపడాలి. సిద్ధపడవచ్చామా? అలా రాగలిగేటట్లు చేసేది ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఏవై 3 చెప్పండి? నెంబర్ 1, ఓన్లీ వెన్ యూ సెట్ క్రైస్ట్ బిఫోర్ యూ. నీ ఎదుట క్రీస్తును ఉంచుకొని నడిచినప్పుడు. రెండవది, ఎవ్రీడే వెన్ యూ ట్రై టు బీ లైక్ హిమ్. ఆయన వలె జీవించడానికి, ఆయన వలె ప్రవర్తించడానికి, ఆయనను పోలి నడుచుకోవడానికి అనుదినము ప్రయాసపడినప్పుడు. మూడవది, నీ పట్ల, నా పట్ల ఆయనకి ఏ ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాలు
నెరవేర్చుకునే రీతిలో మనము జీవించినప్పుడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 1 తిమోతి 4వ అధ్యాయంలో తను అంటున్నాడు, ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, నేను పోరాడాల్సిన రీతిలో పోరాడాను. 1 తిమోతి 4వ అధ్యాయము చూడండి, 7వ వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ఏం చేసుకోవాలా? దట్ ఈస్ కాల్డ్ ఎక్సర్సైజ్. నాకు స్టంట్ వేసారని జర్నీ లాస్ట్ వీకే అది సైక్లింగ్ మషిన్ బుక్ చేసింది, అది వచ్చింది. పాపా నువ్వు ఎట్లో బయట ఎక్కువగా నడవకూడదు కదా, బయట ప్రమాదం జరగవచ్చు, ఇంట్లోనే నువ్వు సైక్లింగ్ చేయాలి చేసింది. డాక్టరు స్టంట్ వేసి సెకండ్ డేనే చెప్పినాడు, సార్ మీరు ఇప్పటి నుంచే నడవాలి, మీరు నడుస్తుండాలి. ఈ చలికాలంలో నేను బద్దకించి చాలాసార్లు లేయలేక 20 days వరకు నడవకుండా అట్లే పట్టుకున్నందుకు ఏమైంది, నడవకుండా అట్లే బద్దకించినందుకు ఆయాసం స్టార్ట్ అయింది. ఆయాసంగా ఉంది చెస్ట్లో. డాక్టర్ చెప్పింది నేను చేయలేదు. దేనికి భయపడ్డాను? చలికి ఇంకా ముడుచుకొని పడుకోవాలనిపిస్తుంది లేచే టైంలో. కానీ ఆ ముడుచుకొని పడుకోకుండా లేచి నడిచుంటే ఈరోజు నాకు ఆ ఆయాసం ఉండేది కాదు. నడకని అభ్యాసం చేసుకుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేన్ని అభ్యాసం చేసుకోవాలంటాడు? 7వ వచనంలో నీ దేవ భక్తిని, దానంతట అది రాదు. సాతాను భక్తి ఎటువంటి చెప్పండి? దేని అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. అభ్యాసం చేయకుండా వచ్చేది పిల్లలకు కూడా అభ్యాసం చేయకుండా వచ్చేది ఏం చెప్పండి? చెడ్డ మాటలు అభ్యాసం చేయకుండా వస్తాయి, కానీ అభ్యాసం చేస్తేనే వస్తాయి మంచి మాటలు. దైవ భక్తి అనేది అభ్యాసం చేస్తేనే వస్తుంది. ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ ఇట్, వెన్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ టు లివ్ ఎ గాడ్లీ లైఫ్. దైవభక్తి గల జీవితాన్ని అభ్యాసం చేసుకుంటే వస్తుంది. అందుకనే తిమోతికి రాస్తూ అభ్యాసం చేసుకో దేవభక్తి విషయంలో. చదవమా. నీకు నువ్వే, నీ పక్షాన్ని ఇంకొకటి చేయడు. బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నీ పక్షాన్ని ఇంకొకటి తీసుకుంటాడా? నో. బల్ల నీకు నువ్వుగా తీసుకోవాలంటే ఆ దైవభక్తిలో జీవించడం నీకు నీవుగా అభ్యాసం చేసుకోవాలి. ఈ పందెంలో పాల్గొనేవాడు అభ్యాసం చేస్తాడు ఎలా పరిగెత్తాలో. చదవండి. శరీర సంబంధమైన సాధకము ఎంత మట్టుకు? కొంత మట్టుకే. దైవభక్తి దేంట్లో? ఇప్పటి జీవం విషయంలోనూ, ఈరోజు వాక్యం ఆరాధించడానికి అది కూడా ఒక పాయింట్. అది ఇప్పటి జీవం విషయంలోనూ see you have two phases of life, the present and the future. ఇప్పటికి మాత్రమే జీవం విషయంలో సహాయపడేదైతే నువ్వు పనులు చేయలేవు, ఉపయోగం లేదు. దేవుడు నీకు నాకు ఈ దైవభక్తి 2 జీవితాలకి ఉపయోగకరంగా, 2 జీవం విషయంలో మనకి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా చేశాడు. అది దైవభక్తి. ఈరోజు క్రీస్తును ముందుంచుకొని, క్రీస్తును పోలి, క్రీస్తు ఉద్దేశం నెరవేర్చినట్లుగా ఈ లోకంలో జీవిస్తే ఈ జీవితమే కాదు, రాబోయే జీవితంలో కూడా అది ఆశీర్వాదకరం. రాబోయే జీవితంలో చదవమా. ఎట్లాంటిది? వాగ్దానముతో కూడినది. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లైఫ్ ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్. ఇప్పటికీ రాబోయే జీవితాన్ని అభ్యాసం చేసుకుంటే లాభం. సో బల్లను వీడకుండా దూరంగా ఉండడానికి వీలు లేదు. బల్లను సమీపించాలి, బల్లను తాకాలి, బల్లను పాలుపంపులు పొందాలి. నేను బల్లలో పాలుపంపులు పొందిన ఆ క్షణము నాకు ఏం తృప్తి ఉంటుంది? నేను ప్రభువు వాడను, ప్రభు ఎదురు నిర్దోషిని. ఏ విషయంలో నీ మనసాక్షిని దోషారోపణ చేస్తుందో అప్పుడు పళ్ళ తీసుకోవడం మానేసినావు అనుకో, మళ్ళీ పళ్ళలు చేసేంత వరకు నీ మనసు చెప్తుంది తెలుసా? ఏమంటుంది? నువ్వు దోషివి, నువ్వు అపరాధివి. నువ్వు పళ్ళు చేసి ఇంటికి పోయినావు అనుకో, ఎట్లుంటే చెప్పండి? అబ్బా, దేవుని పళ్ళు చేయడానికి నాకు ఈ వారమంతా పడిన ప్రయాసం నాకు సహాయపడింది. సో బల్లో చేయి వేయడం, రేస్లో పాల్గొనడం, బల్లో చేయడం అది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. వారమంతా ఎక్సర్సైజ్ చేయకుండా బళ్ళు చేయలేం.
వారమంతా మనము మనం అభ్యాసం చేసుకోకుండా బలలో చేయి వేయలేం. అందుకే మంచి పోరాడి తిని ఉంటాడు. 2 తిమోతి 4 ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. బల్లో చేయడం అంటే ఏం చెప్పండి? వారమంతా ఫైటింగ్ చేసి గెలిస్తేనే బల్లో చేసి. ఎక్కడో ఓడిపోయామనుకోండి అమ్మవారి చేతిలో, శత్రువు చేతిలో, దేంట్లో చేయలేం. బల్లో చేయలేం. డిడ్ యూ ఫైట్ అ గుడ్ ఫైట్ త్రూ అవుట్ ద వీక్? డిడ్ యూ రన్ ఎ గుడ్ రేస్ త్రూ అవుట్ ద వీక్? డిడ్ యూ పుట్ అప్ విత్ గుడ్ ఎక్సర్సైజ్ టు ప్రెజెంట్ బిఫోర్ యూ ఎట్ ద లార్డ్స్ టేబుల్ టుడే? ఆర్ వి? మనము ఆ రీతిగా పరిగెత్తాల్సిన రీతిలో పరిగెత్తినామా? అభ్యాసం ఆయన బలను సమీపించడానికి వారమంతా పరిగెత్తాల్సిన రీతిలో పరిగెత్తినామా? క్రీస్తును పోలి నడిచినామా? క్రీస్తును ముందుంచుకొని నడిచినామా? క్రీస్తు యొక్క సంకల్పము నెరవేరునట్లుగా నడిచినామా? పరిగెత్తాల్సిన రీతిలో పరిగెత్తినామా? అభ్యాసం చేయాల్సిన రీతిలో అభ్యాసం చేసినామా? ఇంకోటి ఫైనల్గా ఏం చెప్పాను? పోరాడాల్సిన రీతిలో పోరాడినాం. లాస్ట్ వీక్ అంతా లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఒకసారి పరీక్ష చేసుకో. ఎక్కడైనా పరిగెత్తాల్సిన రీతిలో పరిగెత్తలేదు అని నీ మనస్సాక్షి నీతో నాతో మాట్లాడితే సరి చేసుకున్నాం. ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పటికీ కూడా మించిపోయిందేం లేదు. స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ యువర్ సెల్ఫ్ రికన్సైల్ విత్ యువర్ సేవియర్. నీ యొక్క రక్షకుడితో సమాధాన పడడానికి, తిరిగి క్షమాపణ పొందడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రభువా, నేను ముందుంచుకునే విషయంలో లాస్ట్ వీక్లో నేను తప్పిపోయాను. నిన్ను పోలి నడుచుకునే విషయంలో తప్పిపోయాను. నేను ఉద్దేశాలు నా జీవితంలో ఎలా నెరవేర్చాలని నువ్వు ఆశించావో ఆ ఉద్దేశం నెరవేర్పు తగిన రీతిలో నేను నడవలేదు, నేను పరిగెత్తలేదు, నేను అభ్యాసం చేయలేదు, నేను పోరాడలేదు. నన్ను క్షమించి నన్ను సరి చేసుకుని యోగ్యంగా ఆయన బలలో పాల్గొనవచ్చు.